హలో అండి, మహతి కిచెన్కి మీ స్వాగతం. ఇవాళ నేను మీకోసం తెచ్చేసాను చాలా అథెంటిక్ పంజాబీ కడాయి పన్నీర్. అది కూడా పాతకాలపు పంజాబీ ఇళ్లలో ఎలా చేసుకుంటారో ఆ రెసిపీ అనమాట. ముందుగా కడాయి మసాలా చేసుకుందాం వచ్చేయండి. ఒక డీప్ ప్యాన్లో కొంచెం ఉప్పేసి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, అలానే 4 నుంచి 5 ఎండుమిరపకాయలని దోరగా వేయించుకోండి. కలర్ మారాలి, అలానే స్మెల్ అన్నది అద్భుతంగా రావాలన్నమాట. 3 నిమిషాలు పక్కన పెట్టి మరీ ఫైన్గా కాకుండా మరీ బరకగా కాకుండా ఎలాంటి దినుసులు మిగలకుండా చక్కగా పౌడర్ లాంటిది చేసేసుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలలు చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్ ఫ్రై అని కానీ మ్యారినేషన్ పార్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం వచ్చేయండి. 5 స్పూన్ల నూనెలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెటల్స్గా అంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగి చక్కగా వేసుకుని ఫ్రై చేయండి. అది ఆల్మోస్ట్ 80% కుక్ అయింది అనుకున్నప్పుడు అదే సైజులో క్యాప్సికమ్ కూడా ఒక మీడియం సైజుది వేసి చక్కగా కుక్ చేయండి. అది అయిపోయిన తర్వాత 200 గ్రాముల పన్నీర్ ముక్కల్ని ఆల్మోస్ట్ అదే సైజు వచ్చేలాగా వేసి చక్కగా ఫ్రై చేయండి. ఎక్కువ మొత్తం ఫ్రై అయిపోయి మొత్తం కుక్ అవ్వక్కర్లేదు, అంతా 80% కుక్ అవుతే చాలు. పన్నీరు ఇంకా టమాటో అంత కుక్ కూడా అవ్వక్కర్లేదు. ఒక పెద్ద టమాటో అదే సైజులో వేసుకున్నాను. కొంచెం ఉప్పు, ఇందాక మనం చేసుకున్న మసాలా 2.5 స్పూన్లు ఇక్కడ వేయండి, చక్కగా కలపండి. అలానే కొంచెం దేగి మిరచ్ అంటే 1/2 స్పూన్ దేగి మిరచ్ వేయండి. మీ దగ్గర దేగి మిరచ్ లేకపోతే మామూలు కారం 1/4 వేయండి. ఇది పక్కన పెట్టుకుంటే 15 నిమిషాలు చక్కగా మ్యారినేషన్ అనేది రెడీ ఉంటుంది. ఇప్పుడు గ్రేవీ 1/4 కప్పు నూనెలో 1 స్పూను సన్నగా తరుక్కున్న అల్లం, అలానే 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి చక్కగా ఫ్రై చేయగానే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చక్కగా ప్యూరీ చేసి అది కూడా చక్కగా కలర్ మారే వరకు వేయించుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర పొడి. మీరు జీలకర్ర పొడిని అవాయిడ్ చేసినా ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ జీలకర్ర దాంట్లో వేసుకున్నాం కాబట్టి. కానీ ఒక పెద్ద స్పూను ధనియాల పొడి ఇక్కడ వేయాలన్నమాట. అలానే నేను ఇక్కడ 1/2 స్పూన్ దేగి మిరచ్ చేస్తున్నాను. మీరు మామూలు కారం అయితే 1/4 స్పూన్ కన్నా తక్కువ వేయండి, లేకపోతే కారం అన్నది చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇప్పుడు హై ఫ్లేమ్లో నూనె అన్నది బయటకు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలా నూనె రాగానే 2 దేశీవాలి టమాటాల ప్యూరీని ఇక్కడ వేసి చక్కగా దాంట్లోంచి కూడా నూనె వచ్చే వరకు వెయిట్ చేసి, ఇందాక మనం ఫ్రై చేసుకుని మ్యారినేట్ చేసిన వెజిటబుల్స్ ఇక్కడ వేసి చక్కగా మీడియం ఫ్లేమ్ మీద కలిపి 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టాలి. 3 నిమిషాలు పెట్టిన తర్వాత మొత్తం కూరలో ఫ్లేవర్స్ అంతా కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు 200 ml వాటర్ వేసి కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టండి. 3 నుంచి 4 నిమిషాలు పెడితే ఆ నీళ్ళలోకి మసాలా అన్నది ఇంకుతుంది అన్నమాట. అలా ఇంకిన తర్వాత మూత తీసేసి 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా హై ఫ్లేమ్లో చక్కగా కలిపేస్తే గ్రేవీ అన్నది థిక్ అయిపోతుంది. మీకు స్పైసీగా కావాలి అంటే కనుక 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ కానీ పెరుగు కానీ వేయండి. వద్దనుకుంటే 4 నుంచి 5 స్పూన్లు వేసుకోవచ్చు. కొత్తిమీరతో గార్నిష్ చేయండి. వేడివేడి బాస్మతి రైస్తో కానీ, రోటీతో కానీ, పరాటాతో కానీ సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ థాట్స్, మీ సజెషన్స్ కమెంట్స్లో చెప్పండి. తోటి తెలుగు వాళ్ళకి కూడా మన ఛానల్ గురించి చెప్పండి. ఇంకేముంది, ఎంజాయ్.